హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను పుట్నాల పప్పుతో బర్ఫీని చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీ అండ్ టైం సేవ్ అయ్యే స్వీట్ అండి. రెండు పదార్థాలండి. 2 పదార్థాలతో ఎంతో స్వీట్గా అయ్యే బర్ఫీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా బలం ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, టైం సేవ్ అవుతుందండి. ప్రాసెస్లోకి పోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల పుట్నాలని నేను చిన్న మిక్సర్ గిన్నెలో ఇలా మిక్సీ పెట్టుకుంటున్నానండి. మిక్సీ పెట్టేటప్పుడు చాలా ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలండి. ఇది ఫైన్ పిండిలాగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ పిండిని జల్లించుకొని మనం స్వీట్ని చేసుకోవాలండి. బాగా జల్లించుకోవాలండి. ఇలా మిగిలిపోయిన ఈ రవ ఉంది కదండి, ఇది అవాయిడ్ చేసి మనము ఈ పిండిలా ఉన్న పుట్నాల పిండిని మనము మెజర్మెంట్ కప్పుతో మరీ మనము కొలుచుకోవాలండి. చూడండి, ఈ కప్పుతో 2 కప్పులు అయింది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పాకం కోసం 2 కప్పుల పుట్నాల పిండికి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను. 1 కప్పు షుగర్కి 100 ml లేకపోతే 50 ml వాటర్ని వేసుకోండి. షుగర్ కాస్త మరిగిన తర్వాత బాగా మెల్ట్ అవ్వాలండి. అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. బాగా ఈ పాకం అనేది బాగా తీగ పాకం రావాలండి. తీగ అంటే లేత తీగ పాకం రావాలి. అప్పుడే ఈ బర్ఫీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇలా లేత తీగ పాకం వచ్చినప్పుడు మంటని లో ఫ్లేమ్లో తగ్గించి మనము జల్లించుకున్న ఈ పిండిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ స్పీడ్గా కలుపుకోవాలండి. ముద్దగా అవ్వకున్నట్టు. మీ ఇంట్లో మిక్సర్ ఉంటే ఇలా బాగా ఈజీగా అయిపోతుంది కలుపుకోవడానికి, లేకపోతే చెంచాతో కలుపుకోండి. ఇప్పుడు ఘీని యాడ్ చేసుకోవాలి, అంటే నెయ్యిని యాడ్ చేసుకుంటే కొద్దిగా బర్ఫీ అనేది గ్లాసీగా వస్తుంది, షైనింగ్ అవుతుంది, టేస్ట్ కూడా స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్కి నెయ్యిని రాసి నేను ముందే పెట్టుకున్నానండి. అప్లై చేసిన ప్లేట్ లోపల మనము ఈ పిండి అనేది స్పీడ్గా వేసుకోవాలి, లేకపోతే జల్దీ గడ్డగా అయిపోతుంది. కాబట్టి ఇలా చేతికి కాస్త నెయ్యిని రాసుకుంటూ మనము ఇది కాలిపోతుందండి. వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా పర్ఫెక్ట్ సైజులో మనము కుదురు చేసుకోవాలి. మనం పర్ఫెక్ట్ సైజులో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక నైస్గా రావాలని నేను తీసుకొని ఇలా బాగా నైస్గా చేశాను. పైన కొబ్బరి పొడిని అప్లై చేశాను. కొబ్బరి పొడి ఇలా వేయడం వలన చూడడానికి కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చూడండి, ఇలా మనకి ఏవి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలా పైన వేసుకోండి. తినేటప్పుడు తగిలి బాగుంటుంది. టేస్ట్ చూడడానికి కూడా అంతే బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బలాన్ని ఇచ్చే ఈ స్వీట్ బర్ఫీని మనం ట్రై చేయాలండి. పిల్లలు కూడా ఇలా పెడితే చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ మనము డీమోల్డ్ చేసే కన్నా ముందే 5 మినిట్స్ కన్నా ముందే వేడిగా ఉన్నప్పుడే ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వదిలేసిన తర్వాత నేను చూడండి ఇలా మనము డెకరేట్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ అయిన బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా స్వీట్గా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అనేది మనము ఇందులో వేసుకోలేదు కాబట్టి బాగుంటుందండి. ఆరోగ్యం కూడా చాలా మంచిది. హెల్దీ స్వీట్ అండి ఇది. కర్ణాటకలో దీన్ని కరదంటు అని అంటారండి. చూడండి, చాలా టేస్టీగా అండ్ బలాన్నిచ్చే హెల్దీ స్వీట్ బర్ఫీని ఇలా 2 పదార్థాలతో రెడీ చేసుకొని ఒక 3-4 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ కదండి.
ఇలా ట్రై చేయండి, ఇంట్లో వారికి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వర్షాకాలంలో ఇలాంటి స్వీట్స్ రెసిపీని తినండి. డీప్ ఫ్రై చేసిన స్వీట్స్ కన్నా ఇలాంటి బర్ఫీలు తింటే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. పుట్నాలతో చేసినాం కాబట్టి కాఫ్ కోల్డ్ అనేది రాదు, మంచిగా ఉంటుంది. మన ఆరోగ్యం కోసం మనం ఏమైనా ట్రై చేయాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.